తర్వాత రేపు పిలిచినాక మేము పిలుస్తాం లేకపోతే నోటీస్ పంపిస్తామని ఆయనకు పంపించడం జరిగింది. హీ వాజ్ హ్యావింగ్ కాలేజ్ ఇయర్, ఇక్కడ వస్తే దుబాయ్ పారిపోయినరు అంటారు. వాట్ ఈస్ దిస్? మేము పారిపోయిన వాళ్ళం ఉంటే ఎందుకు వస్తాం? మళ్ళా పేపర్లలో న్యూస్ ఏమని వస్తుంది, మేము అరెస్ట్ చేసినాం ఎయిర్పోర్ట్లో. ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, నోబడీ అరెస్టెడ్ రాహిల్ హిమ్సెల్ఫ్ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. He had a protection order from the Honorable High Court. Nobody can arrest him. He went to the police station by himself. He was illegally arrested in the police station without serving 41A notice, and he was remanded to judicial custody illegally by a enmity, by a grudge. What grudge it is, I don't know. Maybe it is a political grudge, maybe personal enmity of DCP Vijay Kumar. I don't know anything about it. Kani we have full faith in Indian judiciary. లాలో మాకు పూర్తి ఫేత్ ఉంది. జడ్జి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, దిస్ ఈజ్ ఎ వయోలేషన్ ఆఫ్ లా. ఇది 41A సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్న తర్వాత ఆనరబుల్ సుప్రీంకోర్టు నోటీసెస్ని మళ్ళా అది నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఈయనని జ్యుడిషియల్ రిమాండ్లో పంపడం జరిగింది, విచ్ వాస్ టోటల్లీ ఇల్లీగల్. దీంతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇల్లీగల్గా నా సన్ని ఎట్లా ఇంప్లికేట్ చేస్తా ఉన్నారో. మళ్ళా జూబ్లీ హిల్స్ కేసులో కూడా నేను రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ఫుల్లీ. మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఆయనని దీంట్లో కేసులో వేయాలని చూస్తా ఉన్నారు, మీరు థరో జుడిషియల్ ఎంక్వైరీ విత్ ఏ సిట్టింగ్ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ తోని మీరు జుడిషియల్ ఎంక్వైరీ చేపియండి, సిబిఐ ఎంక్వైరీ చేపియండి. ఇఫ్ హీ ఈజ్ రాంగ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఇఫ్ హీ ఈజ్ నాట్ రాంగ్, kindly take serious action on the DCP Vijay Kumar and the team of officers who are looking after this case and who are falsely implicating my son. అట్లా ఏమైనా ఉంటే లాస్ట్ టైం తప్పు కేసు పెట్టిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఉన్నారు, మళ్ళా చెప్తా ఉన్నా, డీసీపీ జోయల్ డేవిస్ గారు ఉన్నారు, అప్పుడున్న ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఐ కాల్ ద డీసీపీ. ఐ టోల్డ్ హిమ్, if at all my son was driving the car, kindly book a case on him. You do the thorough inquiry. అప్పుడున్న కమిషనర్ గారు 5 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని పెట్టి, మీడియా ట్రయల్ అయింది కేసు కాబట్టి 5 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని పెట్టి థరో ఎంక్వైరీ చేసి కేసు చేయడం జరిగింది. కానీ మళ్ళా డీసీపీ విజయ్ కుమార్ గారికి వారి ఒక నంబర్స్ చేసుకోవాలా, వారికి సీఎం గారికి బ్లూ ఐడ్ బాయ్గా మళ్ళా వేరే వాళ్ళని చిన్నపిల్లల్ని బలి చేయాలనే ఉద్దేశంతో తను పనిచేస్తా ఉన్నారు. మీరు అట్లా చేయొద్దు. యు ఆర్ జస్ట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ యూ ఫాలో యువర్ డ్యూటీస్, ఫాలో ద లా. ఏమున్నది లా ప్రకారం దయచేసి పోవాలా. we don't have no faith in DCP Vijay Kumar and the West Zone police team. I kindly request again to the government of Telangana to order a inquiry with a sitting judge and do whatever inquiry they want. If anything comes on my son, kindly book him as per the law. Whatever it is, we are ready to accept it. కానీ ఈరోజు మానసికంగా, ఈరోజు ఫిజికల్గా నా కొడుకుని దెబ్బ పెట్టి వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసే పని ఏదైతే విజయ్ కుమార్ గారు చేస్తా ఉన్నారు, అది మంచిది కాదు. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మళ్ళా ఒక్కసారి ప్లీజ్, ఒక ఫాస్టింగ్లో ఈవెన్ హ్యుమానిటీ చూడకుండా రోజా ఉన్న నా కొడుకుకి ఒక ముస్లిం అని హింసించి, మళ్ళా కమ్యూనిటీ బేస్ మీద కూడా హింసించి, మళ్ళా ఫాస్టింగ్లో ఉన్నదానికి అవర్స్ నిలబెట్టి ఒక చిన్న పిల్లగాలతో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీ అందరి ఇంట్లో పిల్లలు ఉన్నారు. అందరు పొలిటీషియన్స్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీకు కూడా పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్స్ ఎప్పుడైనా ఒక శాశ్వత గవర్నమెంట్ ఉండదు. మనం పిల్లలతోని ఎనిమిటీ చేస్తే మనకు ఏం వచ్చే లాభం ఏమున్నది చెప్పండి? ఇటువంటి మళ్ళా ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దయచేసి పిల్లలని దీంట్లోకి వెళ్ళి పిల్లలని దయచేసి వదిలేయాలని నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఫినిష్ అయిపోతుంది. దయచేసి ఇట్లా చెయ్యకండి. ఈజ్ గోయింగ్ టు ఏ సైకాట్రిక్ డాక్టర్, హీఈస్ ఇన్ టు షాక్ వేవ్స్, కైండ్లీ లీవ్ హిమ్ అలోన్. ఏదైనా ఉంటే ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఎవరైనా ఎంక్వైరీ చేసి ఎస్ రాహిల్ హాస్ డన్ దిస్ అని చెప్తే వీఆర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్.
అన్ని విధాలుగా ఈరోజు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఇంట్లో రేట్లు చేపించిండ్రు, మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. ఇంట్లో వచ్చి గతంలో పంజాగుట్ట కేసులో కూడా మా ఇంట్లో ఇల్లీగల్గా రేట్స్ చేయడం జరిగింది. అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చీఫ్ మినిస్టర్ గారు మీరు దయచేసి ఇమీడియట్గా దీని మీద స్పందించాలని. నేను కూడా ఒక ప్రజా సేవలో 10 సంవత్సరాలు ఉన్నాను, యాజ్ ఎమ్మెల్యేగా పనిచేశాను. కానీ నా మీద ఎనిమిది ఈరోజు పోలీసు వాళ్ళు నా పిల్లల మీద చూపించడం అనేది ఇది మంచిది కాదు. నా కొడుకుకి ఏమైనా జరిగితే హాని మాత్రం డీసీపీ విజయ్ కుమార్ ఈజ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మై సన్, ఎనీ అవుట్వర్డ్ ఇన్సిడెంట్ ఇఫ్ హ్యాపెన్స్ ఇన్ మై హోమ్, is everything is the responsibility of DCP Vijay Kumar, ACP Mohan and the ACP Jubilee Hills, the inspectors of detective inspector of Jubilee Hills, Panjagutta inspector, these all will be responsible. నా కొడుకుని అరే మీ తుర్కోళ్ళు అట్లనే చేస్తారు, మీ ముస్లిమ్స్ అట్లనే ఉన్నారు అనే ఈ మాటతోని కూడా అనేక విధాలుగా మళ్ళా ఆయనని టార్చర్ చేయడం జరిగింది, విచ్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ అవర్ డెమోక్రసీ. ఇక అంటే ఈ గవర్నమెంట్ మళ్ళా ముస్లిం ఫేవర్ గవర్నమెంట్ అని మీరు చెప్తా ఉంటారు. మీరు ఒక మైనార్టీస్కి కాపాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఇట్లా మైనార్టీస్కి హింసించి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేకుండా నా కొడుకుని అనేక విధాలుగా టార్చర్ చేయడం జరిగింది. దీనికి నేను